హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? సిస్టమిక్ రెటినాయిడ్స్, ఐసోట్రెటినైన్. కమింగ్ టు FDA యూజెస్, మనందరికీ తెలిసిందే ఐసోట్రెటినైన్ని గ్రేడ్ 4 నాడ్యులోసిస్టిక్ యాక్నీలో వాడతాం. ఇంకా వేరే యాక్నీ కూడా రెసిస్టెంట్గా ఉండి ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు స్కార్, అంత సీరియస్ యాక్నీ కనుక ఉంటే మనం ఐసోట్రెటినైన్ పెట్టుకుంటాం. ఐసోట్రెటినైన్కి స్పెషల్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉంది. ఆల్ ద 4 స్టేజెస్ ఆఫ్ యాక్నీ మీద పనిచేస్తుంది. ఫస్ట్ S ఫర్ ఇట్ రెడ్యూసెస్ నెంబర్ ఆఫ్ సీబోసైడ్స్, రెడ్యూసెస్ సీబమ్ ప్రొడక్షన్, అండ్ ఇట్ ఆల్సో ప్రమోట్స్ atrophy of sebaceous glands. Then it normalizes the keratinization. K for keratinization. I for anti-inflammatory action. It inhibits toll-like receptor 2 and antibiotic action. This N is for nutrients ని, బ్యాక్టీరియా కావాల్సిన న్యూట్రియంట్స్ ని దొరకకుండా చేస్తుంది. సీబంలో బ్యాక్టీరియా కావాల్సిన న్యూట్రియంట్స్ ఉంటాయి, ఇది సీబమ్ ని తగ్గిస్తుంది. కాబట్టి ఇండైరెక్ట్ గా న్యూట్రియంట్స్ ఏవి దొరకకుండా బ్యాక్టీరియాకి అగేనెస్ట్ గా పనిచేస్తుంది. సో ఇండైరెక్ట్ యాంటీ బ్యాక్టీరియల్ యాక్షన్. దానికి నెమోనిక్ వచ్చి అన్ని 4 స్టేజెస్ కి స్కిన్. నెక్స్ట్ యాసిట్రెటిన్. యాసిట్రెటిన్ ఇస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ పస్ట్యులార్ సోరియాసిస్. ఇంకా ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ కి, సివియర్ రీకాల్సిట్రెంట్ ప్లాక్ సోరియాసిస్ కూడా FDA యాసిట్రెటిన్ ని అప్రూవ్ చేసింది. నెక్స్ట్ బెక్సా రొటీన్. ఏ జనరేషన్ ఆఫ్ రెటినాయిడ్ ఇది? 3rd జనరేషన్. ఎలా చెప్పాను, అన్ని రొటీన్స్ పాలియిన్స్ 3rd జనరేషన్ కాబట్టి. యాసిట్రెటిన్ 2nd జనరేషన్. రెటినోయిక్ యాసిడ్ కి సంబంధించింది కాదు, పాలియిన్ కాదు, ప్రోటీన్ కాదు. సో ఇది 2nd జనరేషన్. రెటినోయిక్ యాసిడ్ కి సంబంధించిన సిస్ ఫామ్ ఐసోట్రెటినైన్. సో 1st జనరేషన్. రెటినోయిక్ యాసిడ్ కి సంబంధించినవన్నీ 1st జనరేషన్. కమింగ్ టు ఆఫ్ లేబుల్ యూజెస్. దీని హెడ్డింగ్స్ వరకు గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు ఇంత డెప్త్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన డిసీజెస్ ఏవి గుర్తొస్తే రాసేయండి ఎగ్జామ్ లో. కార్నిఫికేషన్ రిలేటెడ్ డిసార్డర్స్, రోజేషియా అండ్ రిలేటెడ్ డిసార్డర్స్, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, నియోప్లేషియా, కీమోప్రొఫైలాక్సిస్ ఆఫ్ నియోప్లేషియా అండ్ మిస్కెలేనియస్ డిసార్డర్స్. అన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా నేను కంటెంట్ క్రియేట్ చేసి పెట్టున్నాను, మీరు ఒకసారి చదువుకోండి దీన్ని. మెయిన్ మనకు తెలుసుకోవాల్సింది రెటినాయిడ్స్ కి అడ్వర్స్ ఎఫెక్ట్సే. టెరటోజెనిక్ అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చి ఇడియోసింక్రిటిక్ అన్నమాట, అంటే డోస్ డిపెండెంట్ కాదు. దెర్ ఈస్ నో మినిమం సేఫ్ డోస్ ఇన్ ప్రెగ్నెన్సీ, అంటే ఈవెన్ ఏ సింగిల్ టాబ్లెట్ కూడా టెరటోజెనిక్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. రెస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రివర్సిబుల్ అనమాట. ఐసోట్రెటినైన్ నో, ఈ రెటినాయిడ్స్ నో స్టాప్ చేస్తే అవన్నీ నార్మలైజ్ అయిపోతాయి, ఒక్క టెరటోజెనిక్ ఎఫెక్ట్ తప్ప. ఈ టెరటోజెనిసిటీ ఎలాంటి డిఫెక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది? క్రేనియోఫేషియల్ డిఫెక్ట్స్ లైక్ మైక్రోగ్నేథియా, క్లెఫ్ట్ ప్యాలెట్, డిప్రెస్డ్ నాసల్ బ్రిడ్జ్, ఆక్యులార్ హైపర్టిలోరిజం అంటే వైడ్లీ స్పేస్డ్ ఐస్, ఐ అండ్ ఇయర్ డిఫెక్ట్స్. CNS వచ్చేసి మైక్రోకెఫాలస్, హైడ్రోకెఫాలస్. CVS వచ్చేసి ఫ్యాలెట్స్ టెట్రాలజీ, సెప్టల్ డిఫెక్ట్స్, ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్, ఆర్టరీస్ ఉండాల్సిన చోట వీన్, వీన్ ఉండాల్సిన చోట ఆర్టరీ. థైమిక్ హైపోప్లేషియా అవ్వచ్చు, ఎప్లేషియా అసలు ఉండకపోవచ్చు, ఉన్న ఎక్కడో నార్మల్ ప్లేస్ లో కాకుండా వేరే చోట ఉండొచ్చు. థైమిక్ ఎక్టోపియా, ఇవన్నీ కూడా టెరటోజెనిక్ ఎఫెక్ట్స్ అన్నమాట మన రెటినాయిడ్స్ కి. సో ఇంత టెరటోజెనిక్ డ్రగ్ కాబట్టి పెట్టే ముందు 1 month ముందు నుంచే మనం ప్రాపర్ కాంట్రాసెప్షన్ కానీ కంప్లీట్ అబ్స్టినెన్స్ కానీ మెయింటైన్ చేయాలి. సేమ్ డ్యూరింగ్ థెరపీ కూడా, కంప్లీట్ అయిపోయినా కూడా థెరపీ మనం కంటిన్యూ చేయాల్సిందే ఫర్ ఏ డిఫైన్డ్ పీరియడ్. ప్రెగ్నెంట్ అస్సలు అవ్వకూడదు. ఎంత డిఫైన్డ్ పీరియడ్ అంటే ఐసోకి వచ్చి 1 month, యాసిట్రెటిన్కి వచ్చి 3 months. ఈ టైం పీరియడ్ తర్వాతే కంప్లీట్ గా మన బాడీలో నుంచి ఆ డేంజరస్ టెరటోజెనిక్ డ్రగ్ బయటకు వెళ్తుంది. అప్పుడు మనం సేఫ్ గా ప్రెగ్నెంట్ అవ్వచ్చు. పేషెంట్ మస్ట్ స్ట్రిక్ట్లీ అవాయిడ్ ఆల్కహాల్ ఇన్ కేస్ షీఈస్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ ఇప్పుడు రెటినాయిన్ మీద ఉంటే, ఐసోట్రెటినైన్ మీద ఉంటే ఆల్కహాల్ తీసుకోకూడదు. యాజ్ ఆల్కహాల్ ఇంక్రీసెస్ T1/2 ఆఫ్ యాసిట్రెటిన్. యాసిట్రెటిన్ ఆపిన 3 months తర్వాత ప్రెగ్నెంట్ అవుదాం అనుకున్నా ఆల్కహాల్ తీసుకున్నారంటే ఫ్యూచర్ లో ఇంకా ఎంతో కొంత డేంజరస్ యాసిట్రెటిన్ బాడీలో మిగిలిపోవచ్చు. సో ఆల్కహాల్ స్ట్రిక్ట్ గా అవాయిడ్ చేయాలి. ఇంత డేంజరస్ డ్రగ్ కాబట్టి దీనికోసమని ఒక ప్రోగ్రామ్ పెట్టారు, ప్లెడ్జ్. I is for isotretinoin. It is a program mandated by US FDA for isotretinoin risk evaluation and mitigation strategy. Goals of iPledge REMS: to prevent fetal exposure to isotretinoin.
మెయిన్ ఫీటస్కి ఎలాంటి ఐసోరేట్నాయిన్తో ఎక్స్పోజర్ కాకుండా చూసుకోవడానికి. ఇంకా భూమి మీదకే రాని ఒక ప్రాణిని ఇంత డేంజరస్ డ్రగ్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో కాపాడడానికి ఐప్లెడ్జ్ పెట్టారనమాట. నెక్స్ట్ అలా చెయ్యాలంటే ఏమేం చేయాలి? ప్రిస్క్రైబర్స్కి, ఫార్మసిస్ట్స్కి, పేషెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. సీరియస్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఈ కండిషన్స్లో మనం సేఫ్గా వాడొచ్చు అని ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం దీని గోల్. రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఐప్లెడ్జ్ సిస్టమ్ వచ్చి పేషెంట్స్, ప్రిస్క్రైబర్స్, ఫార్మసిస్ట్ అందరూ కూడా వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. ఏ వెబ్సైట్? www.ipledgeprogram.com. ఈ వెబ్సైట్లో పేషెంట్స్ ఎందుకు రిజిస్టర్ అవ్వాలి? వాళ్ళే కాబట్టి డ్రగ్స్ రిసీవ్ చేసుకునేది. నెక్స్ట్ ప్రిస్క్రైబ్ చేయడానికి ప్రిస్క్రైబర్స్, డిస్పెన్స్ చేయడానికి ఫార్మసిస్ట్. సో ఈ 3 గ్రూప్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాల్సిందే. ఇంకా అందరు పేషెంట్స్ కూడా ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ మీద సైన్ చేసి అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఒక యునీక్ ఐడి కార్డ్ని ఇష్యూ చేస్తారనమాట రిజిస్టర్ అయ్యేటప్పుడే. ఫర్ ఉమెన్ ఆఫ్ చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్, మెయిన్ కన్సర్న్ ఈ ఏజ్ గ్రూపే కాబట్టి ప్రిస్క్రైబర్ షుడ్ ఎంటర్ కన్ఫర్మేషన్ ఆఫ్ పేషెంట్ కౌన్సిలింగ్. ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఐసోరేట్నాయిన్ ఇచ్చే ముందు కౌన్సిలింగ్ అడిక్వేట్గా ఇచ్చానని కన్ఫర్మేషన్ ఆ వెబ్సైట్లో ఎంటర్ చేయాలి. ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్స్ కూడా, కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఏమేమి వాడుతున్నారో అన్నీ ఎంటర్ చేయాల్సిందే. నెక్స్ట్ పేషెంట్స్ కూడా ఈ సిస్టంలోకి ఎంటర్ అయ్యి కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో వాళ్ళకు కూడా ఈ వెబ్సైట్కి యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ని మొత్తం రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేశాక ఫార్మసీ విల్ బి అలౌడ్ టు ఫిల్ ఏ సింగిల్ 30-day ప్రిస్క్రిప్షన్ విత్ ఇన్ 7 days. ఈ ప్రాసెస్ అంతా కాంప్లికేటెడ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక 7 days లోపు ఒక 30 tabletsకి 30 days సరిపోయే టాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ ఫార్మసీకి అలో ఉంటుంది తీసుకోవడానికి. ఇంకా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఏ ఫార్మసీస్లో ఐసోట్రేట్నాయిన్ దొరుకుతుందో అన్ని లిస్ట్ ఆఫ్ ఫార్మసీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది కంప్లీట్గా క్రిస్ప్గా ఐప్లెడ్జ్ గురించి. సో ఫస్ట్ సీరియస్ ఇడియోసింక్రటిక్ సైడ్ ఎఫెక్ట్ అయిపోయింది. రెస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ ఎఫెక్ట్స్ డోస్ రిలేటెడ్ అనమాట. మనం డ్రగ్ ఆపేస్తే అవి కూడా రివర్స్ న్యాచురల్గా రిజాల్వ్ అయిపోతాయి. మెయిన్ మోస్ట్ కామన్ ఎర్లియస్ట్ వచ్చేసి డ్రైనెస్, బోత్ స్కిన్ అండ్ మ్యూకోసా. మెయిన్గా ఐసోట్రేట్నాయిన్తో ఎక్కువగా చూస్తాం ఈ డ్రైనెస్, డ్రై లిప్స్, కీలైటిస్ ఎర్లియస్ట్ అండ్ మోర్ ఫ్రీక్వెంట్ అనమాట. ఏ పేషెంట్లో అన్నా మనం డ్రై లిప్స్ కనుక చూస్తే వాళ్ళు సరిగ్గా టాబ్లెట్స్ తీసుకుంటున్నారు అని అర్థం. ఇట్ సర్వ్స్ యాజ్ ఏ మార్కర్ ఆఫ్ కాంప్లయన్స్. వాళ్ళు టాబ్లెట్ డైలీ తీసుకుంటేనే ఈ సైడ్ ఎఫెక్ట్ డ్రై లిప్స్ వస్తాయి అనమాట. సో మనం అలా కనిపెట్టొచ్చు టాబ్లెట్స్ తీసుకుంటారా లేదా, కాంప్లైంటా కాదా అని. ఇంకా డ్రై ఐస్, బ్లెఫరో కంజంక్టివైటిస్, డ్రై అయిపోద్ది కాబట్టి ఐస్, అవాయిడ్ కాంటాక్ట్ లెన్స్. పీలింగ్ ఆఫ్ స్కిన్ ఓవర్ పామ్స్ అండ్ సోల్స్. ఎలివేషన్ ఇన్ లివర్ ట్రాన్సామినేసెస్, సీరం లిపిడ్స్, సెంట్రల్ హైపోథైరాయిడిజం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి హెడ్ఏక్, సూడో ట్యూమర్ సెరిబ్రై. దీనికి ఎలా కనిపెడతాం సూడో ట్యూమర్ సెరిబ్రైని? సివియర్ హెడ్ఏక్ ఉంటుంది, సివియర్ నాసియా, వామిటింగ్ ఉంటుంది. మెయిన్గా టెట్రాసైక్లిన్స్తో కలిపి ఐసోట్రేట్నాయిన్ కనిపిస్తే సూడో ట్యూమర్ సెరిబ్రై వచ్చే ఛాన్సెస్ ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో నెవర్ ప్రిస్క్రైబ్ టెట్రాసైక్లిన్స్ అలాంగ్ విత్ ఐసోట్రెటినాయిన్. డేంజరస్ కాంబినేషన్, అసలు కంబైన్ చేయకూడదు. హెయిర్ లాస్ ఉంటుంది, టీలోజన్ ఎఫ్లూయం, నెయిల్ ఫ్రెజైలిటీ, ఒనైకోరెక్సిస్, ఒనైకోస్చీజియా, ల్యూకోపీనియా. హెమటలాజికల్ సైడ్ ఎఫెక్ట్ మెయిన్గా బెక్సారోటిన్తో. సెక్షువల్ డిస్ఫంక్షన్, రెడ్యూస్డ్ లిబిడో, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇంకా డిప్రెషన్ మెయిన్ ఐసోట్రేట్నాయిన్తో. గ్రేడ్ 4 సివియర్ నాడ్యులోసిస్టిక్ యాక్ని, స్కారింగ్ వచ్చేసి అంత యాక్నీని ఐసోట్రేట్నాయిన్ కనుక క్యూర్ చేస్తే డిప్రెషన్ నుంచి బయటకు వస్తారన్నమాట పేషెంట్. కానీ ఐసోట్రేట్నాయిన్ ఇట్ సెల్ఫ్ కొంతమంది పేషెంట్స్లో సూసైడల్ ఐడియేషన్స్ని, డిప్రెషన్స్ని కాజ్ చేసింది అని రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట. కానీ అంత కామన్ ఏం కాదు. బోన్, డిఫ్యూస్, ఇంటర్స్టీషియల్, స్కెలేటల్, హైపర్ ఆస్టోసిస్, డిష్. మనందరం నీట్ పీజీకి చదివేటప్పుడు ఖచ్చితంగా ఇనే ఉంటాం, డిష్. నెక్స్ట్ ఇంకా ప్రిమెచ్యూర్ ఎపిఫైషియల్ క్లోష్యూర్, ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోద్ది అనమాట ఐసోట్రేట్నాయిన్ వాడే వాళ్ళలో. ఇంత డేంజరస్ టెరటోజెనిక్ డ్రగ్ మన బ్లడ్లో ఉంటే మనం బ్లడ్ డొనేట్ చేయొచ్చా చేయకూడదా? WHO ఏం చెప్తుందంటే రెటినాయిడ్స్ మీద ఉన్న పేషెంట్స్ బ్లడ్ డొనేట్ చేయకూడదు. ఎంత టైం పీరియడ్ వరకు డొనేట్ చేయకూడదు అంటే Tmax + 5 times the T half ఆఫ్ ది డ్రగ్.
అంతసేపు వెయిట్ చేస్తే 97% ఆఫ్ ద డ్రగ్ ఎలిమినేట్ అయిపోద్ది అనమాట. రెస్ట్ ఆఫ్ ద 3 పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఆ తర్వాత డొనేట్ చేసుకోవచ్చు. టీ మ్యాక్స్ అంటే ఏంటి? ఎంత టైం పీరియడ్ వరకు అయితే డ్రగ్ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్స్ లో మన బ్లడ్ లో ఉంటుందో అంత టైం పీరియడ్ ప్లస్ 5 times ద టీ హాఫ్. ఇంత టైం వెయిట్ చేశాకే ఎవరన్నా రెటినాయిడ్స్ తీసుకునే వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇన్వెస్టిగేషన్స్ అండ్ మానిటరింగ్. ఏ డ్రగ్ కైనా సరే అడ్వర్స్ ఎఫెక్ట్స్ చదువుతున్నప్పుడే మనకు క్లియర్ ఐడియా వచ్చేయాలి ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. బేస్ లైన్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, సిబిపి ఎందుకు, ల్యూకోపీనియా, ఎగ్ గ్రాన్యులోసైటోసిస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఆర్ఎఫ్టి, ఎల్ఎఫ్టి బేసిక్ ఏ డ్రగ్ అయినా. లిపిడ్స్ మెయిన్గా ఇది సీరం లిపిడ్స్ని ఎలివేట్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఫాలో అప్ కూడా సేమ్, ఈ అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఫస్ట్ 3 to 6 months వరకు ఎవ్రీ మంత్ చేయిస్తూ వస్తాం. తర్వాత నిదానంగా 3 monthsకి ఒకసారి చేస్తే సరిపోతుంది. ఎక్సెప్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్కి పొరపాటును కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వకూడదు, అవుతే డ్రగ్ ఆపేయాలి కాబట్టి ఎవ్రీ మంత్ 3 months అయ్యాక కూడా 4th month రమ్మని చెప్పి మరి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాల్సిందే ఎవ్రీ మంత్. కాంట్రాఇండికేషన్స్ ఏ డ్రగ్కైనా ఫస్ట్ మనం రాయాల్సింది కళ్ళు మూసుకొని హైపర్ సెన్సిటివిటీ. ఇక్కడ ఇది టెరటోజెనిక్ కాబట్టి ప్రెగ్నెన్సీ లాక్టేషన్, రిలేటివ్ ల్యూకోపీనియా, లిపిడ్ ప్రొఫైల్, సిగ్నిఫికెంట్ లివర్ అండ్ రీనల్ డిస్ఫంక్షన్. ఏ డ్రగ్ కూడా లివర్ రీనల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు ఇయ్యం. ఇంకా అట్ ద ఎండ్ కాస్త క్లిగ్మాన్స్ ఫార్ములా అంటే ఏంటి, దాన్ని ఎందుకు మాడిఫై చేయాల్సి వచ్చిందో చూద్దాం. క్లిగ్మాన్స్ ఫార్ములాలో 39.1%, హైడ్రోక్వినాన్ 5% ఉంటుంది. నెక్స్ట్ డెక్సామిథసోన్ 1%. డెక్సామిథసోన్ ఏంటి, పొటెంట్ స్టిరాయిడ్, సో దీనికి పొటెన్సీ ఎక్కువ. 39.1%కి ఇరిటేషన్ ఎక్కువ, సో ఇరిటేషన్ని పొటెన్సీని తగ్గించి కాస్త సేఫ్గా ఇరిటేషన్ తగ్గిస్తూ మాడిఫై చేశారనమాట క్లిగ్మాన్ ఫార్ములాని. ఎలా మాడిఫై చేశారు, 39కి ఏమో పర్సంటేజ్ తగ్గించారు, 0.025 to 0.05. హైడ్రోక్వినాన్కి కూడా 5 నుంచి 2 to 4% తగ్గించేశారు. ఇంకా ఈ పొటెంట్ కార్టికోస్టిరాయిడ్నే రీప్లేస్ చేశారు మైల్డ్ స్టిరాయిడ్తో, ఎయిదర్ హైడ్రోకార్టిసోన్, మొమిటసోన్, ఫ్లూవసినలోన్, అసిటోనైడ్. సో ఇక్కడ మనకు మాడిఫైడ్ క్లిగ్మాన్ ఫార్ములా ఇవన్నీ ఉన్నాయి. సో వీటిని వేరియస్ కాంబినేషన్స్లో ఫార్ములేట్ చేసి చాలా వేరియేషన్స్ మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఎలాగా, హైడ్రోక్వినాన్ 2% తీసుకొని, ట్రెటినైన్ 0.025% తీసుకొని ఎయిదర్ మైల్డ్ హైడ్రోకార్టిసోన్ అవ్వచ్చు, లేదా మొమిటసోన్ అవ్వచ్చు, లేదా ఫ్లూవసినలోన్, అసిటోనైడ్ అవ్వచ్చు. ఇలా వేరియస్ కాంబినేషన్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సేఫ్గా పేషెంట్స్కి, మెలాస్మా పేషెంట్స్కి ఇచ్చుకోవచ్చు విత్ లెస్ ఇరిటేషన్ అండ్ లెస్ పొటెన్సీ. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్విధాన్య.